ప్రియమైన దేవుడి బిడ్డలారా, మనందరికీ 3C అబ్రివేషన్ తెలుసు, అవునా? అంటే ఏంటి? సిసిసి అనగా క్యాటకిజం ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్ అని. అదేవిధంగా 4Cల అబ్రివేషన్ నేను చెప్తాను. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించిన మాట అండి. ఇది కనతలేని కథోలిక శ్రీ సభ చెప్పలేదు, బట్ పరిశుద్ధాత్మ దేవుడి యొక్క పలుకులు చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. అదేంటంటే, క్రిస్టియానిటీ మీన్స్ క్రైస్ట్ ఇన్ ద క్యాథలిక్ చర్చ్. 4Cలు. క్రిస్టియానిటీ మీన్స్ క్రైస్ట్ ఇన్ ద క్యాథలిక్ చర్చ్. క్యాథలిక్స్ అంటేనే అన్ని డినామినేషన్స్ వచ్చి ఇందులో చేరాలి. అంటే యేసయ్య ఒక్కడే, విభజింపబడ్డా క్రీస్తు లేదు కదా అని పునీత పౌలు గారు అంటున్నారు. అదేవిధంగా ఈరోజు మనం ఏమంటున్నామంటే, పరిశుద్ధమైన గ్రంథం ఏమంటుందంటే, ఇదిగో కన్నతలైన కథోలిక శ్రీ సభలో మీరందరూ ఐక్యమై ఇవ్వండి. ఎందుకంటే సంఘం అంటే ఒకటే ఉండాలి. ఆ సంఘము పేరే క్రీస్తు సంఘము. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో దేవుడు పరిచయం చేసిన సంఘము, దేవుడు నిర్మించిన సంఘము, ఇదిగో కల్వరి నాథుడు కట్టిన కుటుంబము, ఇదే సంఘము. దాని పేరే కథోలిక శ్రీ సభ. ఈ కుటుంబానికి పేరే కథోలిక శ్రీ సభ. ఈ సంఘం పేరే కథోలిక శ్రీ సభ. డినామినేషన్స్ ఉంటే అండి, అది యూనిటీ అనబడదు, అది డివైడెడ్ డినామినేషన్ అనబడుతుంది, వర్గాలు అనబడతాయి. కాబట్టి దయచేసి మనమందరం ఒక్కరమే, క్రీస్తుల మనమందరం ఒక్కరమే. ఐక్యమై జీవించడానికే దేవుడు మన కోసం మరణించున్నాడు. ప్రియమైన బిడ్డ, దయచేసి ఇది అర్థం చేసుకొని